మీలో ఎవరైనా నేను లేనప్పుడు మా ఇంటికి వచ్చారు, కరెక్ట్గా మీరు వచ్చేసారు సమయానికి నేను లేను, ఎవరున్నారంటే మా అమ్మ మా నాన్న ఉన్నారు. సరే, మీరు అన్నారు మీ కుమారుడు లేడా అండి అని అడిగారు. లేరండి అని అన్నారు. సరే, వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపటికి వచ్చారు నన్ను కలుద్దామని అనుకోండి. కాసేపు మళ్ళీ కాసేపటికి వచ్చేసరికి మళ్ళీ లేను. అప్పుడు కూడా ఇంటికి ఇంకా రాలా. ఈసారి ఎవరున్నారంటే మీకు ఎదురుగుండా మీకు ఎవరు కనపడ్డారంటే నా భార్య కనపడింది. సరే, మీరు అన్నారు అమ్మ మీ భర్త లేరా అని అన్నారు. అర్థమవుతుందా? అప్పుడు ఆవిడ అన్నది లేరండి, బయటికి వెళ్ళారు, ఇంకా రాలేదు అన్నారు. సరే, మళ్ళీ వస్తామమ్మా అని మళ్ళీ వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోయాక మళ్ళీ కాసేపటికి అయ్యగారు వచ్చారో రాలేదో, సరే కలుద్దాం అనుకుంటున్నాం, 2 సార్లు వెళ్ళాం, కలవలేదు, ఇంకోసారి అని మళ్ళీ వచ్చారు అనుకుందాం, 3వ సారి వచ్చారు. ఈసారి వచ్చేసరికి మా పిల్లలు ఉన్నారు. అప్పుడు కూడా నేను ఇంక ఇంటికి రాలా. అప్పుడు అన్నారు అమ్మ మీ డాడీ అంటే మీ తండ్రి లేరా అని అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు మా డాడీ లేరండి అని చెప్పారు. సరే, మొదట వచ్చినప్పుడు ఏమన్నారంటే మా కుమారుడు లేడు అన్నారు. 2వ సారి వచ్చినప్పుడు నా భర్త లేడు అని అన్నారు. 3వ సారి వచ్చినప్పుడు మా తండ్రి లేడు అని అన్నారు. ఇప్పుడు ఈ కుమారుడు, ఈ భర్త, ఈ తండ్రి, ఈ ముగ్గురిని నేనేనా, లేకపోతే తండ్రి వేరు, భర్త వేరు, లేకపోతే కుమారుడు వేరా కదా? ముగ్గురు అడిగింది అంటే నేను ఇంట్లో ఎన్ని పాత్రలు చేస్తున్నాను? 3 పాత్రలు చేస్తున్నాను. మా అమ్మ మా నాన్న దగ్గరేమో నేను కుమారుడిని, నా భార్య దగ్గరేమో భర్తని, నా పిల్లల దగ్గర నేను తండ్రిని. మీరు కూడా అలాగా 2-3 పాత్రలు చేస్తున్నారా లేదా? అల్పమానవులమైనటువంటి మనమే మన జీవితంలో ఇలాంటి 2-3 పాత్రలు చేయగలుగుతూ ఉన్నా అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, సర్వభూమండలాన్ని కలగజేసినటువంటి దేవుడు, ఇంతవరకు మానవుడు కనుగొనలేని ఎన్నో వింతలు విశేషాలను కలగజేసినటువంటి ఆ దేవాతి దేవుడు, ఆ మహిమోన్నతుడు చేయలేడా 3 పాత్రలు? ఆయన 3 పాత్రలు ఆయన చేయలేడా? మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి అసాధ్యమైనదంటూ ఏది